వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే చేప ఇగురు అయితే చేస్తున్నాను, చూసేసేయండి. వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. జీలకర్ర, నువ్వుపప్పు, ధనియాలు, అల్లం, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మెత్తగా నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టుకున్నాక మెత్తగా ఇప్పుడైతే ఇది వేసేయాలి ఆనియన్స్లో. వేసిన తర్వాత కలుపు వేయాలి తగినంత. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి, అంత మంచిగా వేగాలన్నమాట ఈ మసాలా అంతా. అదే కూరకు వచ్చే టేస్ట్. వేగింది, తగినంత కారం అయితే వేస్తున్నాను కదా. అది ఒక 5 మినిట్స్ అయితే వేగింది. ఇప్పుడైతే చేప అయితే వేసేస్తున్నాము. ఒక సైడ్కి అలా పెట్టుకోవాలి, నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఒకలైతే ఇలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేయాలి. ఇంకో సైడ్ అయితే చేప అయితే తిప్పుకోవాలి. తీసేసా. ఎక్కడ గోలరా బాబు, కరెంట్ తీసేసాడు. అయితే ఇలా అయితే పైకి తేలింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. బాగా కొత్తలు ఆడాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, బాగా మరగాలి. రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో అయితే వర్షం అయితే శుభ్రంగా పడుతుంది. చల్లగా ఉంది, చలి సెత్తుంది. తప్పుడు కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది, అంతే చల్లగా ఉంది ఫ్రెండ్స్. చూడండి అసలు క్లైమేట్ చూపిస్తాను, చూడండి అసలు చల్లగా బల్లి ఉంది. చేప ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఇంతే అనమాట. స్టవ్ అయితే కట్టేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.